పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నియోజకవర్గంలో ప్రస్తుత ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ నేతృత్వంలో రక్తదాన శిబిరం నిర్వహించబడింది. భారత ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా బీజేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించి రక్తదాన ప్రాముఖ్యతను వివరించారు. తణుకు పట్టణంలోని రెడ్ క్రాస్ సొసైటీ కార్యకర్తలు అభినందిస్తూ గత ప్రభుత్వ నిర్లక్ష్యం పట్ల విమర్శించారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. గత ప్రభుత్వంలో దీన్ని పూర్తిగా నిర్వహణ చేసినటువంటి పరిస్థితి. ఈరోజు దీన్ని రివైవ్ చేసి మరలా ఎక్కువ శాతం దాతలు ప్రోత్సహించి ఇక్కడ యాక్టివిటీస్ని కూడా చేస్తూ ఈ బ్లడ్ బ్యాంక్కి సేవలు అందిస్తున్నటువంటి సూర్య, అదేవిధంగా ఇతర వారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా రక్తదానం అనేది ఎంతో ప్రధానం. ఆపదలో ఉన్న వారికి సరైన సమయంలో రక్తనిస్తే వారి ప్రాణాలు కూడా కాపాడవచ్చు. ఆ విధంగా ఈరోజు ఎంతోమంది రక్తదానం చేయడానికి ముందుకు రావడం, ఎంతోమంది ప్రజలకి ఎంతోమంది ప్రమాదాలు బారిన పడినా ఎవరికైనా అవసరమైనా అటువంటి వారందరికీ కూడా ఉపయోగపడే విధంగా ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడుతుంది. ఇటువంటి సేవా కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొని దాతృత్వంతో ప్రతి ఒక్కరు కూడా ఈరోజు రక్తదానం అనేది ఎవరికి కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి కాదు. అదేవిధంగా ఈరోజు మన బీజేపీ నాగరాజు గారు 50 సార్లు పైగా ఈరోజు 56 సార్లు రక్తదానం చేయడం కూడా మనందరం కూడా గమనించాలి. ఈరోజు రక్తదానం చేసి మరలా చేసినప్పటికీ కూడా ఎటువంటి ఆరోగ్య సమస్యలు రావు అనేది గమనించాలి. ఎంత ఎక్కువ సార్లు చేయాల్సి వచ్చినా చేసే అవకాశం ఉంది కనుక ప్రతి ఒక్కరు కూడా ఇటువంటి రక్తదాన శిబిరాల్లో పాల్గొని 10 మంది ప్రాణాలని కాపాడే విధంగా